ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 26 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. వ్యాఖ్యానాంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 10వ భాగం. వ్యాఖ్యానాంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 10వ భాగం. వ్యాఖ్యానం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు రక్షణ కార్యాలలో 7వ అంశంగా సంపూర్ణమైన వాగ్దానం చూద్దాం. 7వ అంశం సంపూర్ణమైన వాగ్దానం. అశేషమైన విశ్వాసుల పరంపర చరిత్ర అంతా నిండి ఉంది ఈ అధ్యాయంలో. వారి గాయాలు, వారి హింసలు, వారి రక్తం చరిత్ర పుటల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అనామకులుగా హింసింపబడిన వారిని సైతం దేవుడు గుర్తుంచుకుంటాడు. ఎందుకంటే మన దినాల లెక్క తెలిసిన ఆయనకు జనాల లెక్క కూడా తెలుసు. జనపదాల, జాతుల లెక్క తెలుసు. నక్షత్రాల సంఖ్య ఆయనకు తెలియకపోలేదు. కనుకనే అబ్రహాముతో నక్షత్రాలు లెక్కించమన్నాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. ఇసుక రేణువును కూడా ఎరిగిన దేవుడు ఆయన. ఆయన లేకుండా ఏదీ లేదు. అందరూ విశ్వాసం ద్వారా సాక్షులు కావాలని, అందరూ అబ్రహాము సంతానం కావాలని, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మానవులందరినీ ఏకతాటి మీదికి తీసుకొని వచ్చి వారితో ఆ హారాన్ని సంపూర్ణం చేయాలని ఆయన ఆశ. అందువల్ల ఇంకనూ రక్షణలోనికి రాని వారు అనేక మంది ఉండటం చేత ఆ దండ పూర్తి కాదు. అది పూర్తి కానిదే ఆయన వాగ్దాన ఫలం అనగా ఆయనతో కూడా ఉండే ఆ శుభదినం రాదు. కనుక మన ఎడల ఆయనకు ఎంత నమ్మకం ఉందో, ఎంత ఆశ ఉందో గమనించండి. మనం ఆయన పని చేస్తామని, ఆయన దినాన్ని త్వరలో భూమి మీదకి తీసుకొస్తామని, ఆ సాక్షి సమూహంలో మనము ఉంటామని ఎంత ఆశ, ఎంత నిరీక్షణ. అది పోగొట్టుకుంటామేమో. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఇలా అంటున్నాడు: కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని. మన రక్షణ పాత్రను విషపాత్రగా నింపటానికి పొంచి ఉండే శత్రువులు ఉన్నారు. మన ప్రభువును, మన ప్రియుణ్ణి శత్రువుగా చిత్రించే అబద్ధీకుడు ఒకడున్నాడని జ్ఞాపకం ఉంచుకుంటే ఆయన గాయాల నుండి రక్తధార మన కోసం మళ్ళీ స్రవించాల్సిన అవసరం ఉండదు. మన పాపాలను మళ్ళా కడుక్కోవలసిన అవసరము ఉండదు. సశేషం తరువాతి అంశం, చివరి అంశం సంపూర్ణమైన సంఘం. రేపటి సంచికలో